ఈరోజు వీడియోలో మనం బీసీఎంఈలో వన్ డే ప్రిపరేషన్ ప్లాన్ అండ్ టాప్ 15 క్వశ్చన్స్ గురించి చూద్దాం. వన్ డే ప్రిపరేషన్ ప్లాన్ కాబట్టి జస్ట్ పాస్ మాత్రమే చెప్తున్నాను, నేను ఎలా పాస్ అవ్వాలని. ఈ యూనిట్స్ మట్టికి మీరు ప్రిపేర్ అయితే కనుక డెఫినెట్లీ పాస్ అవుతారు, ఇది గ్యారంటీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్. ఫస్ట్ బీసీఎంఈలో పార్ట్ ఏలో యూనిట్ 1 చూద్దాం. ఫస్ట్ అందులో క్వశ్చన్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఇది రోల్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ సొసైటీ. నెక్స్ట్ సెకండ్ ఇది వేరియస్ డిసిప్లైన్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ థర్డ్ ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ బిల్డింగ్ ప్లానింగ్. నెక్స్ట్ ఫోర్త్ ఇది కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఆఫ్ సిమెంట్, అగ్రిగేట్స్, బ్రిక్స్, సిమెంట్, కాంక్రీట్, స్టీల్. ఇవి యూనిట్ 1లో ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ వీటికి మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కనుక మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ పార్ట్ బిలో యూనిట్ 1 ఇందులో క్వశ్చన్స్ చూసుకుంటే కనుక రోల్స్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ సొసైటీ. నెక్స్ట్ సెకండ్ ఇది టెక్నాలజీస్ ఇన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేటివ్, ఏరోస్పేస్ అండ్ మ్యారిటైమ్ సెక్టర్. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే ఫెర్రస్ మెటీరియల్స్. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే నాన్ ఫెర్రస్ మెటీరియల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ది కాంపోజిట్స్. నెక్స్ట్ సిక్స్త్ది స్మార్ట్ మెటీరియల్స్. ఇందులో రోల్స్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ సొసైటీ, నెక్స్ట్ ఫెర్రస్ మెటీరియల్స్ అండ్ స్మార్ట్ మెటీరియల్స్. ఇవి మటుకి చాలా ఇంపార్టెంట్, ఇవి మటుకి అసలు మిస్ చేయొద్దు. నెక్స్ట్ అందులో థర్డ్ యూనిట్ చూసుకుంటే మనం స్టీమ్ పవర్ ప్లాంట్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్, నెక్స్ట్ డీజిల్ పవర్ ప్లాంట్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్, నెక్స్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ వర్కింగ్ ప్రిన్సిపల్, నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వర్కింగ్ ప్రిన్సిపల్, నెక్స్ట్ బెల్ట్ డ్రైవ్ అండ్ అప్లికేషన్స్, నెక్స్ట్ చైన్ డ్రైవ్ అండ్ అప్లికేషన్స్, నెక్స్ట్ రోబోటిక్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రోబోటిక్స్, నెక్స్ట్ గేర్ డ్రైవ్స్ అండ్ అప్లికేషన్స్. యూనిట్ 3లో ఇవి ఇంపార్టెంట్. ఇందులో మెయిన్గా స్టీమ్ పవర్ ప్లాంట్ అండ్ నెక్స్ట్ ఈ 4 పవర్ ప్లాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏంటిది? స్టీమ్ పవర్ ప్లాంట్, డీజిల్ పవర్ ప్లాంట్, హైడ్రో పవర్ ప్లాంట్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. వీటిలో డెఫినెట్గా ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ రావడం మట్టుకి గ్యారెంటీ. ఈ 4 మట్టికి అసలు మిస్ చేయొద్దు. సో ఈ 4 మట్టికి కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ బెల్ట్ డ్రైవ్, చైన్ డ్రైవ్ అండ్ గేర్ డ్రైవ్, వీటిలో క్వశ్చన్ రావచ్చు. మెయిన్గా గేర్ డ్రైవ్ అండ్ బెల్ట్ డ్రైవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రోబోటిక్స్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఈ 3 యూనిట్స్ చూసుకున్నాం కదా మనం. ఈ 3 యూనిట్స్లో ఏ ఒక్క క్వశ్చన్ మిస్ చేయొద్దు. లేదు మేము ఈ 3 యూనిట్స్ చదవలేకపోతున్నాం, మాకు బర్డెన్గా ఉంది అనుకున్న వాళ్ళకి టాప్ 15 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ 15 క్వశ్చన్స్ ఏంటంటే చెప్పచ్చు, కాకపోతే మీరు ఇలా యూనిట్ వైజ్గా ప్రిపేర్ అయితే మీకు ఒక ఐడియా ఉంటుంది, అంటే ఒక యూనిట్ కంప్లీట్ అయ్యింది అని మీకు అనిపిస్తుంది. సో అందుకే నేను యూనిట్ వైజ్గా చెప్పి నెక్స్ట్ టాప్ 15 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టాప్ 15 క్వశ్చన్స్ చూద్దాం. బీసీఎంఈలో పార్ట్ ఏలో 7 క్వశ్చన్స్ ఉంటాయి. 7 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇచ్చాను నేను పార్ట్ ఏలో. ఫస్ట్ డిసిప్లైన్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, సెకండ్ది ప్రిన్సిపల్స్ ఆఫ్ బిల్డింగ్ ప్లానింగ్, నెక్స్ట్ థర్డ్ది ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ సిమెంట్, నెక్స్ట్ ఫోర్త్ బీరింగ్ అండ్ టైప్స్, ఫిఫ్త్ది లెవెలింగ్, సిక్స్త్ది ఫ్లెక్సిబుల్ వర్సెస్ రీసెంట్ పేమెంట్, నెక్స్ట్ రెయిన్వే వాటర్ హార్వెస్టింగ్. ఈ 7 ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి పార్ట్ ఏలో ఈ 7 ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పార్ట్ బిలో ఇంపార్టెంట్ చూద్దాం ఇప్పుడు. ఫెర్రస్ వర్సెస్ నాన్ ఫెర్రస్ మెటీరియల్స్. నెక్స్ట్ 9th స్మార్ట్ మెటీరియల్స్, సిఎన్ఎస్ మిషన్. నెక్స్ట్ 11th 3D ప్రింటింగ్. నెక్స్ట్ ఆటో సైకిల్ వర్సెస్ డీజిల్ సైకిల్. 13th స్టీమ్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ బెల్ట్ డ్రైవ్ వర్సెస్ చైన్ డ్రైవ్ వర్సెస్ గేర్ డ్రైవ్. నెక్స్ట్ 15th రోబోటిక్స్ అండ్ అప్లికేషన్స్. పార్ట్ బిలో ఇవి ఇంపార్టెంట్. ఓవరాల్గా ప్రిపేర్ అయితే టాప్ 15 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. లేకపోతే నేను యూనిట్ వైజ్గా 3 యూనిట్స్ చెప్పా కదా, ఆ 3 యూనిట్స్ అయినా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో అయితే ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పటికి పార్ట్ ఏలో యూనిట్ 1 ఉంది. అండ్ నెక్స్ట్ స్టీమ్ పవర్ ప్లాంట్ కూడా అప్లోడ్ చేశాను. మిగతావి ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మన ఛానల్ ఉంది.
ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి.